యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. సియోను సియోను లెమ్ము లెమ్ము లెమ్ము, ఆ నీ బలము ధరించుకొనుము. ఆ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, ఆ నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఆ ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను ఆ అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. ఆ ధూళి దులుపుకొనుము. ధూళి దులుపుకొనుము. యెరూషలేమా, యెరూషలేమా, లేచి కూర్చుండుము. లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. మెడకట్లు విప్పి వేసుకొనుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, ఊరకనే అమ్మబడితిరి కదా, రూకలియకయే మీరు విమోచింపబడెదరు. రూకలు ఇయ్యకనే విమోచింపబడుదురు గాక. చెప్పండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము నీ బలమును ధరించుకో, బలమును ధరించుకో. లెమ్ము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, సుందర వస్త్రాలు, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, మహిమా వస్త్రం, ఉల్లాస వస్త్రం, వస్త్రములు ధరించుకో. ఇక మీదట ఆ సున్నతి పొందని వాడు ఒకడైనను ఆ అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము. ధూళి దులుపుకొనుము. యెరూషలేమా, ధూళి దులుపుకొనుము. యెరూషలేమా, ఆ లేచి కూర్చుండుము. సియోను లెమ్ము లెమ్ము. లేచినప్పుడు ఎట్టున్నాలా? దేవుడు అంటున్నాడు, దుమ్ము దులుపుకో. దుమ్ము అంటే పాపం, వ్యభిచారమైన దుమ్ము, తాగుడైన దుమ్ము, చుట్ట బీడీలు, సిగరెట్, పేకాట, పాప జీవితం, సినిమాలు, సీరియల్, లోకం, అబద్ధాలు, చెడ్డవాదులు, దుమ్ము దులిపేసుకో. దుమ్ము దులిపేసుకో. లేయ్ లెమ్ము, బలము ధరించుకో, దుమ్ము దులిపేసుకో. లేచి కూర్చుండుము. లేచి కూర్చో. దేవుని బిడ్డలారా చూడండి, లేచి కూర్చుండుము. లేచి కూర్చోవాలంటే కొన్నిసార్లు కట్లు ఉంటాయి. ఏం కట్లు? పాపపు కట్లు. లేయడానికి కాదు. ఆ కట్లు ఏం చేస్తాయంటే, మనం పైకి లేవాలంటే కిందికి లాగుతుంటాయి, పైకి లేవాలంటే కిందికి లాగుతుంటాయి. ఏ కట్లు? ప్రార్థనకు రావాలంటే నీకు ఒక కట్టు ఉంటది. ఏం కట్టు? కుల కట్లు. ఇప్పుడు లేవాలంటే ఈ కట్టు ఏం చేస్తుంది? ఎక్కడ్రా? లేవాలంటే వ్యభిచారపు కట్లు. లేచి బైబుల్ తీసుకొని ప్రార్థన పోదాం అనుకుంటే బాయబ్బా సంసారం లెక్క ఇప్పుడు బాగా పోతావు. కట్లు, వ్యభిచారం కట్లు. ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన వెంబడించాలంటే కూడా సారాయి కట్లు, పేకాట కట్లు, నిద్ర కట్లు. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనిషి దేవుని దగ్గరికి రాకుండా, పరిశుద్ధ పట్టణం పరలోకానికి వెళ్ళకుండా, దేవుని మందిరానికి నడవకుండా, పరిశుద్ధమైన జీవితం జీవించకుండా ఈ లోకంలో ఎన్నో కట్లు, పాపపు కట్లు. దేవుడు అంటున్నాడు, యెరూషలేమా లే, దుమ్ము దులిపేసుకొని కట్లు విప్పుకొని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు పరలోకానికి పిలుస్తున్నాడు, మారు మనసు పొందండి. మన కొరకు దేవుడు ఒక నూతన యెరూషలేము ఆయన స్థాపిస్తున్నాడు. ఈ లోకం, ఈ భూమి అంతా చెడిపోయింది పాపముతో. ఇప్పుడున్నటువంటి భూమిని దేవుడు ఏం చేశాడంటే నీళ్లతో తుడిచిపెట్టాడు నోవహు కాలములో. ఇప్పుడున్న భూమి, ఆకాశం పాపముతో నిండిపోయింది భూమి. ఎక్కడ చూసినా ప్రియ దేవుని బిడ్డలారా పాపం పాపం పాపం. అందుకనే దేవుడు అంటున్నాడు, లెమ్ము, బలము ధరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. లెమ్ము, బలము ధరించుకోవాలి. నువ్వు బలము ధరించుకోవాలి. యెరూషలేం వెళ్ళాలి, నూతన యెరూషలేం. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా లేచి కూర్చుండుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఎక్కడ కూర్చున్నావు? నువ్వు కూర్చునే స్థలం ఏంటి? ఎక్కడ? బైబుల్లో చెడు స్త్రీ ఉంది, మంచి స్త్రీ ఉంది. చూడండి, యెరూషలేం అనేది దేవుని యొక్క పట్టణం, పెళ్లి కుమార్తె. బబులోను పట్టణం అనేది చెడు స్త్రీ, అపవాది, సాతాను. వీడు ఎక్కడ కూర్చున్నాడు ఒకసారి చూడండి. మొదటగా మనం ఈయన్ని చూద్దాం. 17 ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 3వ వచనం. ఆత్మవశుడనైన నన్ను అరణ్యంలో కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకుని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన. 7 తలలు అంటే 7 కొండలు, 7 మంది రాజులు, 10 కొమ్ములు, 10 మంది రాజులు, ఎర్రని మృగం.
ఘట సర్పం ఎర్రగా ఎందుకుందంటే క్రీస్తు యేసు ప్రభు. చూడండి ఆది కాండం 4వ అధ్యాయం నుంచి చూస్తే హేబేలు రక్తం చిందింపబడినది మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎందరో హతసాక్షులైపోయారు ప్రభు నమ్ముకొని. అది పరిశుద్ధుల రక్తం తాగి 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 ఆ ఘట సర్పం ఎట్లయిందంటే ఎర్రగా అయిపోయింది. ఆ ఎర్రని మృగము ఎక్కడ కూర్చోంది? ఎర్రని మృగము మీద కూర్చున్న ఒక స్త్రీని చూచి తిని. క్రీస్తు విరోధి అంటే ఈ 7 మంది రాజులు, ఈ 10 మంది కొమ్ములు అంటే 10 రాజులు, వీరి పైన అధికారం చేస్తూ చూడండి 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఈ స్త్రీ, ఈ మృగం ఏం చేస్తుంది? భూరాజులకు కింద 5వ వచనం చదవండి. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను. మర్మము వేశ్యలకు మర్మం భూలోకములో ఏమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఇది ఎర్రని ఘట సర్పం మృగం మీద కూర్చొని ఏం చేస్తుంది? 4వ వచనంలో వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని. 2వ వచనం కూడా చూడండి. భూరాజులతో ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచారం మధ్యములో మత్తులైరి. అంటే ఈ సాతాను భూరాజుల కంటే భూలోకంలో మనుషులకందరికి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మృగం మీద కూర్చొని వ్యభిచార సంబంధముగా తాగుడు, మద్యానికి బానిసగా మత్తుగా చేస్తూ మనుషులను పాపం అనే మత్తులో కూర్చోబెట్టింది. అందుకే 18వ అధ్యాయంలో అంటాడు దేవుడు. చూడండి ఇంకో మాట చూడండి 3వ వచనంలో, ఎలైనగా సమస్తమైన జనములు మోహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును తాగి పడిపోయారు చాలా మంది. ఆ 2వ వచనం చూస్తే అంతటా గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయాను. అది దయ్యములకు నివాస స్థలం, ప్రతి అపవిత్ర ఆత్మ. అందుకే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇదిగో 4వ వచనం, కాబట్టి ఇంకొక స్వరం పరలోకం నుండి ఇలాగు చెప్పడం వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండా దాని తెగుళ్ళలో ఏదియూ మీకు ప్రాప్తింపకుండా దానిని విడిచి రండి. ప్రైజ్ ది లార్డ్. దానిని విడిచి లెమ్ము బలము ధరించుకో. ప్రైజ్ ది లార్డ్. బలము ధరించుకో. నీ దుమ్ము దులిపేసి నీ కట్లను విప్పేసుకొని యెరూషలేము రా. దాన్ని విడిచిరా. దాని పాపములో ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఈడి, అది ఇచ్చిన ప్రకారం దానికి చేయుడి. దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. అది నేను చాలు రెట్టింపు చేయుడి. అది ఏం చేసిందంట? మనుషులకు మధ్య. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా చూడండి. ఇందాక అన్న సాక్ష్యం చెప్పాడు ఎటవే అన్న. దేవుడు చూడండి వాక్యము. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే తీసుకొని వచ్చి గుట్కా ఇచ్చి కదా నీకు నెమ్మది ఉంటుంది, కైని తాగు తినని చెప్పి నెమ్మది ఉంటున్నాడు కదా. అయితే ఆ మనిషి రక్షణ పొందాక, ఆ మనిషి ప్రభుని నమ్మాక, ఆ మనిషి ప్రభు దగ్గరికి వచ్చాక ఇప్పుడు ఆ మనిషి ఏం చేసాడు? మళ్ళా నేను తప్పు చేశా, ఇదంతా చేసింది మనకు తమ్ముడా. అది సాతాను మనకు మద్యపు మత్తులో, సాతాను ఖైనీ మత్తులో, సాతాను తాగుడు మత్తులో పెట్టింది ఇంతవరకు మనల్ని. అయితే ఇప్పుడు లేచి నువ్వు మందిరానికి నడువు. ప్రైజ్ ది లార్డ్. కట్లు విప్పుకొని నడువు. ఎన్నో కట్లు మెడకున్నాయి. ఇప్పుడు రెట్టింపుతో ఆ సాతానికి ఏం చేయాలంట? కలిపి దానికి తాపాలంట. అంటే అర్థం ఏంటి? సాక్ష్యము. దేవుని బిడ్డలు ఏం చేయాలంటే దానికి అవమానం కలుగుతా, దానికి ఇదిగో క్రూర మగమా 7 తల్ల మీద 7 కొండల మీద కూర్చొని 10 కొమ్ములు పెట్టుకొని ఇదిగో మృగము మీద కూర్చొని నాకు మద్యము, సారాయి, పాపము, వ్యభిచారము మత్తులు పెట్టావే, ఈరోజు నీకు నీళ్లు దాపుతా. మనల్ని ఎంతగా సాతానుడు బాధపరిచి అవమానపరిచి మద్యం మత్తులో చేశాడో ఇప్పుడు సైతానికి ఏం చేయాలా? అంతకు 2 అంతలు. చదవండి అక్కడ దానిని ఏడిపించండి అంటాడు. కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి.
అది ఇచ్చిన ప్రకారం దానికి ఈయుడి. 8వ వచనం, అందుచేత ఒక్క దినమునే చాలు చూడు. 7వ వచనంలో కిందలో చూడండి, అది తన్ను తాను ఎంతగా గొప్పగా చేసుకును, సుఖభోగములను అనుభవించెను, అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయు. ఇప్పుడు ఎంత వేదన కలుగుతుంటో తెలుసునా? ఇంతకాలం బాగుంటే నన్ను ఎట్టిడిచిపెడితే పోతేరా జెరూసలేము. దేవుని బిడ్డలారా, ఇదే ప్రభువు కోరుకునేది. రక్షణ పొందిన ప్రతి బిడ్డలు, రక్షింపడిన ప్రతి బిడ్డలు, ఆయన పోలికలో ఉన్న ప్రతి బిడ్డలు. మనిషిని పాపములోనికి పంపించేది సాతాను, చీకటిలోనికి. మన పిల్లల్ని పాడు చేస్తున్న శత్రువు, భర్త జీవితాన్ని పాడు చేస్తున్న శత్రువు, పిల్లల జీవితాన్ని. తల్లి ఎంతగా ఏడ్చింది. దేవుని బిడ్డలారా, తల్లులను తండ్రులను ఏడిపించే ఆ సాతాను, నువ్వు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా ఇన్లే. ఇదిగో యేసయ్య అంటున్నాడు, ఇదిగో ఇంతకాలం నిన్ను ఏడిపించిన సాతానుకు, ఇంతకాలం ఇదిగో ఆ మృగం మీద కూర్చొని నిన్ను కూడా సారే కొట్లో కూర్చోబెట్టింది, నిన్ను కూడా మద్యం షాపులో కూర్చోబెట్టింది, బార్ షాపులో కూర్చోబెట్టింది. ఇప్పుడు నువ్వు లే, బలము ధరించుకొని యెరూషలేముకు నడువు, నూతన యెరూషలేము. కొట్టు చప్పట్లు గట్టిగా, మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానికి దుఃఖం పడుతుంటది. ఒకసారి ఒక ఆయన దయ్యం బట్టి జెరూసలేం శాలకు వచ్చినాడు పాములపాడి. ఒరేయ్, నన్ను ఎక్కడికన్నా తీసుకుపోరా, ఇక్కడికి తీసుకురా. దయ్యం ఏడుస్తుంది, నన్ను ఎక్కడికన్నా తీసుకుపోరా, ఈ జెరూసలేం శాలకు తీసుకురావకర్రా. ఎక్కడికన్నా వసరా, నేను యా గుడికన్నా వసరా, యా మందిరానికన్నా వసరా, యా చర్చికన్నా వసరా. ఏమి దయ్యం, ఎందుకు నీకు ఇంత బాధ అంటే, ఏం లేదు, ఈడ పాపాలు ఒప్పిస్తారు. ఇప్పుడు ఈ పాపాలు ఒప్పిస్తే నేను ఎక్కడికి పోవాలా ఇంతకాలం నేనుండి? ఆ దయ్యం ఏడుస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా కూర్చున్నానా, ప్రైజ్ ద లార్డ్. ఆ దయ్యం ఏడుస్తుంది. అందుకే మీరు రెట్టింపు. అందుకే రక్షణ పొందిన బిడ్డలు ఎక్కడైనా ఏం చేయాలంటే మనం సాక్ష్యం ద్వారా. అందుకే 12వ అధ్యాయంలో అంటాడు, చాలా మంది సాక్ష్యాలు మంచి అసలు తెలియదు, జంకుతారు. 12వ అధ్యాయం 12-11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. వాణిని అంటే సాతానుని జయించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. తామిచ్చిన సాక్ష్యమును బట్టి. సాక్ష్యం చెప్తే వాడిని జయించినట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాక్ష్యం లేదంటే నువ్వు జయించలేదని అర్థం, ఇంకా జయించలే అని అర్థం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసునా, ఇలా జయించిన వారిని ఏడగూర్చోబెడుతున్నాడు. 3 యోహాను ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. జాగ్రత్త గమనించండి. దేవుడు ఏడగూర్చోబెట్టాలనుకుంటున్నాడు, మనిషి ఏడగూర్చుంటున్నాడు. ఈ రెండింటికి మీరు రెండింటికి దేవుని బిడ్డారా గుర్తు చేసుకోవాలి, గమనించాలి, గ్రహించుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలనుకుంటున్నాడు? ఈరోజు నువ్వు ఎక్కడెక్కడ కూర్చుంటున్నావు? ఒకవైపు మృగము, పాపములో, శాపములో, ఇదిగో ఈ క్రూర మృగము, మద్యపు మంతులో, వ్యభిచారం మత్తులో, ఎక్కడెక్కడో కళాల పైన ఈ వ్యభిచారం చూడండి. ఈ తాగితలు రోడ్లంపడి ఊర్ల బయట ఎక్కడో ఊరు బయటకు పోయి కళ్ళాల కాడ పెట్టుకొని కూర్చొని తాగుతుంటారు 8-9 గంటలప్పుడు. చూసారా వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? చూసారా? మీరు చూసినారు ఎక్కడెక్కడ కూర్చుంటారు? ఎక్కడో ఊరు బయట కూర్చుంటారు. పాపం చేసే వాళ్ళ గుడికి అంతే. ఎప్పుడు లైట్లు బంద్ అవుతాయా? ఊర్ల లైట్లు ఎప్పుడు బంద్ అవుతాయా? ఎప్పుడు ఊర్ల లైట్లు బంద్ అవుతాయా? ఎప్పుడు రాత్రి అవుతుందా? యేసయ్య ఎక్కడ కూర్చోమంటున్నాడు? ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? చదవండి 3:1. యేసయ్య అంటున్నాడు, నేను జయించి. ఈయన తండ్రి ఉన్నాడు, ఈయన కుమారుడైన యేసయ్య అనుకో. ఇట్రా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న చూడండి ఎక్కడ కూర్చోబెట్టాలని దేవుని ఉద్దేశం, దేవుని యొక్క తలంపు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్న ప్రకారం, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద ఏ రకంగా కూర్చున్నానో చప్పట్లు కొట్టండి. దేవుడు అలా కూర్చోబెట్టాలనుకున్నాడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ? ఒకప్పుడు పాపములో, వ్యభిచారములో, తాగుడులో, జూదములో, పేకాటలో, బారకట్ల కాడ, కాని చెట్టు కింద
తాగి ఎక్కడంటే అక్కడ పడిపోయి కళ్ళాల చుట్టూ తిరుక్కుంటా. ఎక్కడో ఉన్న మానవుడు అందుకే సియోను యెరూషలేము లే, ప్రైజ్ ది లార్డ్, లేసి నీ మెడ కట్లు ఉన్నాయే, మెడకు కట్లు, కుల కట్లు, మత కట్లు, పాపపు కట్లు, ఇవి విడిపించుకొని రా. వస్తే ఇదిగో నా తండ్రి సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాను, నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతాను. రా, దులిపేసుకొని రా, పాపపు కట్లు తప్పుకొని రా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎట్లుంటది? 12 గుమ్మములు 12 ముత్యములతో అలంకరించబడి ఉంటది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు. ప్రతి కన్నీటి బాష్ప బిందు తుడిచివేయబడుతుంది. ఆ రాజ్యానికి పిలుస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. 19:1. ఆ సాయంకాలమందు ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు ఇద్దరు దేవదూతలు సొదమ చేరినప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చుండి ఉండి. ఒకానొక రోజు దేవుడే దిగొచ్చాడు. నీతిమంతుడు అబ్రహాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన అబ్రహాము దగ్గరికి వచ్చి ఆశీర్వదించి ఆయన వెళుతున్నప్పుడు, అబ్రహాం నేను సొదమ గొమొర్రాకి వెళ్తా. ఎందుకంటే అబ్రహాము సహోదరుడు కుమారుడు లోతు, అబ్రహాం సహోదరుని కుమారుడు లోతు. ఈయన తండ్రి నుండి పిన్నాన నుండి దూరం అయిపోయి వేరే ఆయన కోరుకొని ఒక సొదమ గొమొర్రాకి వెళ్ళాడు. అది ఒకప్పుడు మంచి పట్టణం. అయితే దేవుని బిడ్డలారా, సొదమ గొమొర్రా ఎలాంటిదంటే బహు పాపులంట, దుర్మార్గులంట. ఆ పట్టణం అంట వాయు వరుసలు ఉండవంట. ఆడ మనుషులను పిలిచేది కూడా ఏమే ఆటిపోతున్నా అట్లా దాన్ని ఏమంటారంటే వాయు వరుసలు లేకుండా సరసోక్తులు వాయు వరుసలు లేకుండా మాట్లాడుతుంటారు. చిన్నమ్మ, పెద్దమ్మ, అమ్మ, అక్క, చెల్లి అనేది ఏముండదు దేవుని బిడ్డలారా. ఆ సొదమ గొమొర్రా వాయు వరుసలు లేని వాళ్ళు. ఇంకొక మాట చెప్పాలంటే ఇజ్రాయిల్లో ఎట్లా ఉన్నారంటే 5వ అధ్యాయం 8వ వచనంలో ఇర్మియా గ్రంథంలో బాగుగా బలిసిన గుర్రాల్లాగున్నారంట. ప్రతి వాని 5:8 ఇర్మియా గ్రంథం. బలిసిన గుర్రంల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు. ఇటు అటు ఏమంట? సందులు ఏమంట? ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి చూసారా? భార్యను వెంబడిస్తూ సకిలించుచు. సొదమ గొమొర్రాలో ఇంకా ఘోరమైన పాపం. దేవదూతలు వస్తే దేవదూతలతో కూడా పాపం చేయడానికి వచ్చారు వాళ్ళు. అయితే ఆ సొదమ గొమొర్రాలోని దేవుడు విడిపించడానికి తీసుకొని ఆయనను లోతును విడిపించడానికి వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు. చూడండి 19:1. ఇప్పుడు ఈ లోతు ఆడ కూర్చున్నాడు ఒకసారి చూడండి. లోతు సొదమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. ఏమంట? ఎక్కడ కూర్చున్నాడు? సొదమ గవిని యొద్ద. చాలా మంది టైం దొరికితే, ఇంత సమయం దొరికితే దేవా తండ్రి అని మందిరంలో వెళ్ళి మందిరంలో స్తోత్రం నాయనా అని ఇంత సమయం దొరికితే ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థనకి వెళ్ళి ఆయన సన్నిధిలోని వెళ్ళి కూర్చోడండి. చాలా మంది కాస్త సమయం దొరికితేనే ఆ మిరపకాయల బజ్జీల కాడికి, కొట్టు కాడికి టీలు తాగుకుంటా ఆ సారాయి కొట్ల కాడికి, మళ్ళీ పేరేమో బైకుకేమో శిలవనే ఉంటుంది. బార్ షాపులలో ఆ శిలవను పెట్టిన బైకులు కూడా పెట్టింటారు అన్ని. ఈ లోతు ఎక్కడ కూర్చున్నాడు? దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎక్కడ కూర్చోవాలో జాగ్రత్తగా గమనించాలి. లోతు ఊరి గవిని వెలుపల కూర్చున్నాడు. ఈ చూడండి 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదమ గొమొర్రాలను గుర్చిన మొర గొప్పది గనుక వాటి పాపం బహు భారమైనది గనుక. ఆ సొదమ వాళ్ళు ఎలాంటి వారంట? బహు ఘోరమైన పాపము కలిగిన వారు. కీర్తనలు 1:1 అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పే మాట అక్కడ ఒక 3 పదాలు ఉంటాయి. 3 పదాలకు అండర్లైన్ చేసుకోండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక
ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక. అమ్మా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నది అండర్లైన్ చేసుకోండి. నడవక, పాపుల మార్గంన నిలవక. పాపుల మార్గమున నిలవక అండర్లైన్ చేసుకోండి. అపహాసకులు కూర్చుండు చోటను, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండు. కూర్చోండక అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు 3 చదవండి. నడవక, నిలవక, కూర్చుండక. నడవకూడదు, నిలబడకూడదు, కూర్చోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన చూడండి ఎక్కడ కూర్చున్నాడు. దేవుని బిడ్డలైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. యెరూషలేమా, లెమ్ము, నీ బలము ధరించుకో. లెమ్ము, నువ్వు కూర్చున్న చోటును లేవాలి, నీ దుమ్ము దులిపేసుకోవాలి, నీ కట్లు తెంపుకోవాలి. పాపం చేసే మనుషుల కాడ, దుష్ట ఆలోచనలు మనుషుల కాడ, అపహాస్యము చేసే మనుషుల కాడ ఉండకూడదు. ఈ సొదమాలో లోతు అల్లులు చూడండి ఎట్టున్నారో. 19వ అధ్యాయము 14వ వచనంలో కింద లైన్ చూడండి. యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె నుండెను. చూశారా దేవుని బిడ్డలారా, అపహాస్యము చేస్తున్నారు అల్లుళ్ళు, హేళన చేస్తున్నారు. కొంతమంది హేళన చేస్తూ ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళాలన్నా, బైబుల్ చదవాలన్నా కొంతమంది పక్కన హేళన చేస్తూ నవ్వుతూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, అలాంటి వారి మధ్యన కూర్చోకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలి? న్యాయాధిపతుల గ్రంథం. దేవుని పిల్లలు ఎక్కడ కూర్చోవాలి? న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. ఒక పెద్ద సమస్య వచ్చింది. దేవుని బిడ్డలారా చూడండి, ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏంటంటే ఆ ఊరిలో ఒక స్త్రీని చెరిపేశారు. అయితే ఆ ఊరిలో ఆ చెరిపేసినటువంటి ఆమె భర్త 12 ముక్కలు నరికి ఆమెను ఆ దేశానికి అంతటికి పంపాడు. నేను చెప్పాను కదా ఇందాక వాక్యం, సాతానుడు మనిషికి మద్యపు మత్తు, సారా మత్తు, వ్యభిచారపు మత్తు కలగజేశాడు. ఎంత చెప్పిన అయినారు. అమ్మా వద్దమ్మా, వాడు వద్దమ్మా అంటే, లే వాడిని ప్రేమించినోడు వాడు చేసి నేను ఇంట్లో ఉంటే లేకుండా చచ్చిపోతా. ఎంత మత్తంటే, కన్న తల్లిదండ్రులు ఇంతకాలం పెంచి పెద్ద చేసి పోషించి నా పిల్లలు బాగుండాలని తల్లిదండ్రి ఎంతో ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచితే, మొన్నైతే తండ్రి అయితే పాప కాలు మీద పడుతున్నాడండి. మొన్న న్యూస్లో వచ్చింది. కూతురు కాళ్ళ మీద పడుతున్నాడు. బిడ్డ నన్ను నిడిచిపోకమ్మా. దేవుని బిడ్డలారా చూడండి, మనుషులు లోకపు మత్తులో ఉన్నారు, పాపపు మత్తులో ఉన్నారు, మత్తులో మునిగిపోయారు. శరీర కోరికలండి, శరీర ఇచ్చలు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సెల్లు తిప్పితే చాలు, సెల్లులో 24 గంటలు సెల్లులో మొత్తం లోకమంతా పాప ప్రపంచమంతా ఉంది. యవనస్తులు చూడండి, మీరు రోడమ్మడి ఒక నడుచుకుంటూ పోండి, ఒక తిన్న తర్వాత అట్లా నడుచుకుంటూ పోండి, కొంచెం ఆడొక్కడు ఈడొక్కడు కూర్చొని చూసుకుంటూ ఉంటారు. ఏం పైసా పనిలే. 24 గంటలు సెల్లు. భార్యతో కూడా సంసారం చేయరు, పుట్టించిన తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండరు. 24 గంటలు సెల్లు. ఆడొక్కడు కూర్చుంటున్నాడు. ఇంతకుముందులాగా చిన్నప్పుడు ఊర్లో ఆటలు, ఇప్పుడు చిన్నపిల్లలు ఆడతలు ఉన్నారమ్మా, అసలు వీధుల్లో కనపడరు. ఇంతోడు కూడా సెల్లుంటే చాలు, గుంజుకుంటే అంటాడు. ఇప్పుడు వీధులలో ఈ ఆటలు, పిల్లలకు ఈ సంతోషాలు లేవు అసలు. ఇవి లేవు పిల్లలకు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఆ దేశం పాపంతో మత్తులో. అందుకే అతడు నరికి 12 గోత్రాల వారికి పంపితే, మొదటనేమో ఊరికి దేవుని అడిగినారు, ప్రభా పోదుమా అంటే పో అన్నాడు. తర్వాత ఎవరు పోదాం ప్రభా అంటే యూదా పో అన్నాడు. 3వసారి వాళ్ళు ఉపవాసం ఉండి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. వీరందరూ కత్తి దూయువారు. ఇశ్రాయేల్ అందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా
సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు. అమ్మా ఎక్కడ కూర్చున్నారమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా. సమస్య వచ్చింది, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. ఎక్కడ పోయి ఏడ్చాలా? పక్కింటామెకు చెప్తే ఇంకా తిరువాతేస్తుంది, ఎదిరింటామెకు చెప్తే ఇంకా తిరువాతేస్తుంది. మీ అత్తక అట్ట జరగాల్సిందేలే అంటది. నీ కోడలుక బాగైందిలే అంటది. ఇంకా 4 తిరువాసేసి కుటుంబాన్ని చెడగొడతారు. నీకు ఏడుపు, దుఃఖము, బాధ, కష్టాలు, కన్నీళ్ళు వస్తే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని బిడ్డలారా, చాలా మంది ఇంట్లో సంసారాన్ని బయటకు వేసుకుంటుంటారు. కాస్త కష్టం రాగానే, ఇంతకుముందు ఆ మహాతల్లులు ఎట్లా సంసారాలు చేసినారు, ఏం కథనో తండ్రి, దేవునికి స్తోత్రం మహిమలు. ఇప్పుడు అట్లే, ఇప్పుడు ఆధార్ కార్డు ఫ్రీ, బస్సులో కూర్చుంటే ఫ్రీగా పుట్టింటికి పోతారు. ఏమైనా సీమె సిట్టుకుమంటే అయిపోయా, పుట్టింటోళ్ళు ఆటోలకు దిగుతారు కట్టలు పట్టుకొని. ఏం మా పాపను. ఇంతకుముందు ఇలాంటి ఆ ఉమ్మడి కుటుంబాలు ఎంత, 10 మంది ఒక కుటుంబంలో, 15 మంది ఒక కుటుంబంలో. ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములు ఉండకూడదు, ఆడపిల్లలు ఉండకూడదు, కనుకొచ్చి కనకలేము ఒక్కడు ఉండాలా, ఆ ముసలు కూడా తొందరగా చావాలా. ఇప్పుడు అన్ని సంబంధాలు ఇదే. ఒకవేళ పొరపాటున ముసలు కూడా ఏమని అన్నారా, మమ్మీ డాడీ అమ్మా అంటే అయిపోయా, వీళ్ళు ఆటోలకు దిగుతారు. ఈ ఫోన్లు వచ్చినాక ఎక్కడ భయం ఉంటుందమ్మా? ఏమన్నట్టే మా అమ్మకి చెప్తా చూడు, మా నాన్నకి బలగం ఉంటే అయిపోయాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాస్త సమస్య వస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా నా కుటుంబం ఇట్లయ్యా, నా భార్య ఇట్లయ్యా, నా భర్త ఇట్లయ్యా, మా అత్త ఇట్లయ్యా, మా మామ ఇట్లయ్యా, నా కోడట్లు ఇట్లయ్యా, నా కుటుంబం ఇట్లయ్యా, రక్షణ లేదయ్యా, నా కొడుకుకు రక్షణ లేదయ్యా. ఆయన సన్నిధిలో వెళ్ళి కూర్చొని ప్రార్థిస్తున్నావా? లేకుంటే ఇండిని తిరుక్కుంటా ఆడ కూర్చొని ఈడ కూర్చొని మళ్ళీ ఆ ఊరల్లా చెప్తారు, కడుపున వచ్చినట్టు లెక్క ఊరల్లా చెప్పేది, మళ్ళీ నా పేరు చెప్పకాకు. ఊరల్లా ఆడ కూర్చుంటుంది ఈడ తాలే పాప ఇటు అటు పోయేసి అంటది. దేవుని బిడ్డలారా, ఎక్కడ కూర్చారో దేవుని బిడ్డలు? చదవండి, అక్కడ మంచి మాట చూడండి. యెహోవా సన్నిధిని కూర్చుండుచు. కూర్చుండుచు ఉపవాసమండి దహన బలులు సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో కూర్చోగా దేవుడు వారికి ప్రత్యక్షమై, మీరు వెళ్ళండి, మీకు విజయము కలుగుతుంది. చెప్పండి గట్టిగా, మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అక్కడిక్కడ కూర్చుంటే నీ సంసారాగం, కుటుంబం ఆగం. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటే నీ కుటుంబానికి విజయము కలుగుతుంది. హల్లెలూయా. లెమ్ము, బలము ధరించుకో, నీ కట్లు విప్పేసుకో, మేడ కట్లు విప్పేసుకో, కుల కట్లు, మత కట్లు, పాపపు కట్లని తెగిపోవాలి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, 2వ రాజుల గ్రంథం, 2వ దినవృత్తాంత గ్రంథం, ఎక్కడికి వెళ్ళాలా చూడండి, 7:12 చదవండి. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరంగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని. చూశారా? వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆకాశం మూసివేసినప్పుడు, దేశమును నాశనము చేయ, వాన కురియకుండా ఆకాశం మూసివేసినప్పుడు. మనం ఏంది అర్థం అంటే, వాన రాకపోతే యా దేవుడు నాడమ్మా, దేవుడు ఇంకా ఆలస్యం చేస్తాడు అట్లా చెప్పుకుంటుంటే. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు చూడండి, ఆయన ఆకాశం మూసినప్పుడు గాని, దేశమును నాశనం చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ్మును తాము తగ్గించుకొని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన ప్రజలు ఎక్కడ తగ్గించుకొని రావాలి? తగ్గించుకొని నా సన్నిధికి రావాలి. కొంతమంది ఎక్కడ కూర్చున్నారంటే చూడండి, లూకా సువార్త 14
పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకుంటూ చూచి అగ్రపీఠములు ఏర్పరచుకుంటూ చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఏమంట? అగ్రపీఠములు అంటే పెద్ద పెద్ద పీఠాలు. అగ్రపీఠం అంటే ఎక్కువ స్థానం, ఎత్తు స్థానంలో కూర్చోవాలని అగ్రపీఠములు పెద్ద పెద్ద కుర్చీలు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. చూశారా? పెద్ద పెద్ద స్థానాలు, కుర్చీల మీద కూర్చోవాలని అంటే మళ్ళీ ఏదో కింద కూర్చోవాలని కాదు చెప్పే మాటలు. ఆలోచించిన ఆత్మీయంగా తగ్గింపు స్వభావం ఉండాలి దేవుని ప్రజలకు. అగ్రపీఠము దేనికి గుర్తంటే కింద చెప్పాడు ఆయన, హెచ్చింపుకు గుర్తు. నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఆ వచనంలోనే 11వ వచనం చదవండి. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును. అది ఎందుకు చెప్తున్నాడంటే తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు తగ్గించుకొని నా మందిరానికి వచ్చి ప్రార్థన చేసి నన్ను వెదకి అయ్యో ప్రభువా క్షమించు నాయనా, అయ్యా మేము పాపం చేశామయ్యా, దుర్మార్గులమయ్యా, తెలిగిన అబద్ధాలు చెడ్డ మాటలే అయ్యా తెలిగిన పాపం చేశామయ్యా, క్షమించు నాయనా, ఇక్కడి నుంచి మేము ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా అని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే తమ చెడు మార్గంలను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థతపరిచి వారి మీద వర్షము కుమ్మరించదను. కొట్టని చెప్పండి గట్టిగా, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అగ్రపీఠాల మీద కాదు కూర్చోవాల్సింది, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. తగ్గింపు జీవితానికి గుర్తు. ప్రియా దేవుని బిడ్డారా, తగ్గింపు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి పరిశుద్ధ గ్రంథంలో, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. 2వ అధ్యాయం. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో ఎక్కడ కూర్చున్నాడు? గట్టిగా చెప్పండి, ఎక్కడ కూర్చున్నాడమ్మా? బూడిదలో ఎందుకు కూర్చున్నాడు? గొర్రెలన్నీ చనిపోయినాయి, వంటలన్నీ చనిపోయినాయి, పిల్లలు చనిపోయినారు. లాస్ట్కు చూడండి, కొన్నిసార్లు ఏమ్మా పంట ఎట్ట పండిందమ్మా అంటే, ఏం పంట పో బూడిద మిగిలింది అంటారు. ఒక పంట వేస్తే లాస్ట్కి ఏమంటారు? ఒకవేళ మిగలకపోతే ఏమి, వచ్చిన డబ్బులల్లా అప్పులకే వాయ, వడ్డీలకే వాయ. ఏమంటారు? ఏమో పో మా కష్టం వల్ల బూడిద పాలు అయిపోయింది, కష్టం అంతా బూడిద పాలు అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఇంత ఐశ్వర్యము, ఇంత ఘనత, ఇంత మరి ఆధిక్యత కలిగిన వాడు ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. అంతా పోగొట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. అయితే లూకా సువార్తలో చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. వారు యెరికో పట్టణంనకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జన సమూహంతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు. ఈయన ఎవరమ్మా? గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన ఎక్కడ కూర్చున్నాడు? గట్టి చెప్పండి. ఆయన త్రోవ పక్కలో కూర్చున్నాడు. ఆయన కూడా బూడిదలో కూర్చున్నాడు. ఏమి లేదు, అన్నీ అయిపోయినాయి. ఏమంటే ఆయన అడుక్కోలే. ఒకప్పుడు ఆయన దగ్గర వందల మంది దాసులు, వేల మంది దాసులు, గొర్రెలు, వంటలు, అంతటి మనిషే ఏమి లేని స్థితిలో కూర్చున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక ఆయన కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? త్రోవ పక్కలో కూర్చున్నాడు. త్రోవ పక్కలో కూర్చొని
వచ్చిపోయే వారిని భిక్షం అడుక్కుంటుంటే ఒక రోజు యేసయ్య ఆ రస్తలో పోతున్న సంగతి ఇతనికి వినబడింది. చూడండి, ఈ రోజు పెద్ద పెద్ద బాక్సులు పెట్టి, సౌండ్ బాక్సులు పెట్టి, మ్యూజిక్లు పెట్టి, పాటలు పాడి, అన్నా రాన్నా, అక్క రాన్నా అంటే సరే సరే పో, సరే 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 పో. రేపు దేవుడు కూడా ఏమంటాడంటే సరే 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 పో. ఏం దేవుడా ఇట్టానంటే సరే 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 అంటాడు ఆయన కూడా. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ చప్పుడు విని ఇదే మాట లూకాసు సువార్త 18లో ఉంటది, 35:36. ఆయన యెరికో పట్టణంకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుక్కొనుచుండగా జనసమూహములు దాటిపోవచ్చున్నాయి. వాడు చప్పుడు విని ఏమన్నాడమ్మా? గుడ్డి భిక్షకుడు త్రోవలో కూర్చున్న వ్యక్తి ఏం విన్నాడు? గట్టి చెప్పండి, ఏం విన్నాడు? చప్పుడు. యేసయ్య వెళుతున్న చప్పుడు. దేవుని బిడ్డలారా, యేసయ్య శబ్దం వినండి, యేసయ్య స్వరం వినండి, యేసయ్య మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఆయన శబ్దం వినండి అమ్మా, బ్రతుకుతాం. ఇప్పుడు ఇందాక అన్నలు సాక్ష్యాలు చెప్పారు. దేవుడి పేరు ఎట్టించినాడు? యెరూషలేము షాల్లో 3 రాత్రులు పగలు ఉపవాసం కూర్చోబెడతాం. పాపాలన్నీ అయిపోయినాక దేవుడే పేరు పెట్టి పిలుస్తారు. ఎవరైతే బాప్తీసాన్ని కూర్చుంటారో వాళ్ళకు దేవుడే పేరు పెట్టి, నేను చెప్పను, నేను నీ పేరు యాకోబు, నీ పేరు తిమోతి అని చెప్పను. నీ పాపాలు అయిపోయిన తర్వాత దేవుడు నీకే స్వరము ద్వారా ఆయన శబ్దం వింటావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వరం వింటావు, ఆయన దర్శనం చూస్తావు. అట్లా దేవుడిని పేరు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులెత్తండి. యెరూషలేములో చప్పటి కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఆయన శబ్దము, ఆయన స్వరము వినకుండా ఎక్కడో కూర్చుంటున్న దేవుని బిడ్డ, ఆయన స్వరము విను, ఆయన చప్పుడు విను, ఆయన మాట విను, ఆయన వాక్యము విని ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, అతడు త్రోవ పక్కన కూర్చొని యేసయ్య ప్రైజ్ ది లార్డ్ చదవండి. ఇట్లా కూర్చున్నాడు అనుకో, ఇట్లా కూర్చుంటే యేసయ్య అతన్ని దాటి ఏం చేస్తున్నాడమ్మా? అతను దాటి పోతున్నాడు. మనం ఏం చేస్తామంటే, యేసయ్యకు అన్నీ తెలుసులే, నా బాధ అంతా తెలుసులే, నా కష్టమంతా తెలుసులే. ఏం చెప్తావు ఆయనకు? ఆయన దేవుడు మా అన్నీ చెప్పాల్సిందే. ఏం చెప్తావుగా? నా బాధ అంతా తెలుసు, నా కోడల బాధ, కొడుకు బాధ, అప్పుల బాధ, రోగాల బాధ అన్నీ తెలుసులే ఆయనకు. చాలా మంది ప్రార్థన చేయరు ఆయనకు అన్ని తెలుసని. గుడ్డి భిక్షకుడు త్రోవలో ఉన్నాడు, యేసయ్యకు తెలుసు, తెలిసిన ఆయన పోతున్నాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావు దేవుడి బిడ్డ? ఆయన చప్పుడు విని ఆ గుడ్డి భిక్షకుడు ఏం చేశాడంటే, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని అక్కడ ఏమని రాయబడిందంటే, మళ్ళొక్కసారి బైబుల్ అంతా చదవండి, మన అక్కడ కళ్ళు పెట్టి చదవండి. 18వ అధ్యాయం 38వ వచనం. అమ్మ అందరు ఒకసారి చదవండి, అందరు చదవండి ఒకసారి. యేసు సోకు దీర్ఘం. యేసయ్య వెళుతుంటే, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ప్రైజ్ ది లార్డ్. ఈ పక్కనున్న వాళ్ళు ఏం చేసినారు తెలుసునా? మీరు చదవండి. పక్కనున్న వాళ్ళు ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి. వీళ్ళందరూ ఏమంటారు? గుడ్డోడా. ఈ పక్కన వాళ్ళు ఏం చేశారమ్మా? వారిని గద్దించిరి. మనం కూడా చూడండి, ఇంట్లోగాన కొంచెం ప్రార్థన చేస్తే ఈ పక్కనున్నోళ్ళు, ఈ కళ్ళున్నోళ్ళు ఏం చేస్తారంటే, వాయబ్బో ఇంత ప్రార్థన చేయాలన్నా, ఇంత కేకలు వేయాలన్నా, ఏదో ఏర్చేసి ప్రార్థన చేస్తాం. ఏర్చేసి ఎవరు నేర్పించాడమ్మా? ఎవరు నేర్పించాడు ప్రార్థన అంటే గాడ్ బ్లెస్ యూ. యేసయ్యకి తెలియదా అతడు గుడ్డివాడని? యేసయ్యకి తెలియదా అతడు గుడ్డివాడు, అతడు భిక్షం అడుకునేవాడు? తెలుసు ఆయనకు. నీకు ఏ సమస్య ఉందో దేవునికి తెలుసు. కానీ నువ్వు నోరు తెరిచి పిలవాలి ఆయనను. నువ్వు కూర్చున్న చోట నుంచి లేవాలి. అందుకే వాళ్ళందరూ గద్దించినా కూడా అతని కేకలు, యేసయ్య
అతని కేకలు యేసయ్యను నిలబెట్టాయి. అప్పుడు మార్కు సువార్తలు చూడండి, ఇందాక చదివిన మాటలు 10వ అధ్యాయము 48వ వచనం. బూరకుండమని అనేకులు వాణ్ణి గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసి అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వాణ్ణి పిలిచి, ప్రైజ్ ది లార్డ్, గుడ్డి వాడిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము. యేసయ్య అన్న మాట ఏం మాట దేవుని బిడ్డారా? ధైర్యము తెచ్చుకో. కొట్టు చప్పట గట్టిగా, మహిమ కలుగును గాక. ధైర్యము తెచ్చుకో. ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పగా అంతటి వాడు బట్టను ఏం చేశాడు? దిగ్గున లేచి దిగ్గు లేచి పై బట్ట పారవేసి, ప్రైజ్ ది లార్డ్, పై బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. చప్పట కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అదే అంటాడు, యెరూషలేమా లేయ్, సియోను లేయ్, బలము ధరించుకో, నీ కట్లు విప్పుకో, బలము ధరించు. నువ్వు కూర్చున్నావు కదా, ఆ కూర్చున్న చోటు నుంచి లేయ్. స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పాపపు వస్త్రం పారేసేంత వరకు నీకు స్వస్థత కలగదు. పాపపు స్వస్థత. ఈరోజు ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది. ఏమ్మా అంటే, మా అత్త అంకుల్, మా అత్త ఈయనదు, నా కొడుకు ఏడుస్తుంటే ఏం కాదులే, ప్రార్థన చేద్దాం, తాయిత కడదాం, ఏం కాదు అని తాయితా కట్టించిందంట వాళ్ళ అత్త. తాయిత ఆడ కూర్చొని తాయిత కట్టించినాక బయటకు వచ్చి కూర్చొని ఏడుచుకుంటే నాకు ఫోన్ చేసింది, అంకోల్ ఎట చేయాలి అంకోల్ అని. ముందు నువ్వు కూర్చొని కానించి లేయి అని చెప్పి నేను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏడ కూర్చున్నావో ఆ నుంచి లేచి పారాయి. కొంతమంది దేవుడే చెప్పండి అమ్మా, ఇవి ఈ పాత ఈ వస్త్రం మాత్రం దీని మీద కూర్చొని గుడ్డి భిక్షకుడు కదా, కూర్చొని కొంతమంది యేసు ప్రభు పిలుస్తున్నా దీన్ని పారేరు. బైబుల్లో ఎక్కడుందో మరి నాకు తెలియదు. ఆ కత్తి నిమ్మకాయ పెట్టుకొని తిరుగుతారు పెళ్లి కొడుకులకు. చెప్పరా అమ్మ ఎవరు? చెప్పలేదా? ఎన్ని క్రిస్మస్ పండుగలు చేయలే, ఎన్ని ఈస్టర్ పండుగలు చేయలే, ఎన్ని గుడి ప్రేడలు చేయలే. కొంతమంది పాపపు వస్త్రాలు పారివేయరు. ఏమన్నంటే మా ఇంట్లో మా ముసలామె ఊరుకోదు, చేయమంటది. కడుపుమాన కాడ చూడండి, ఇప్పటికి కొంతమంది కడుపుమాన కాడ ఇంత పెద్ద కత్తి పెట్టింటారు. కడ్డి ఇంత పెద్ద కత్తి లేదన్న వాళ్ళు చేతులు ఎత్తారమ్మా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగుగాక. చేతులు ఎత్తిన వాళ్ళకి అందరికీ ఉన్నట్టే కదా ఇంటికాడ. అమ్మా, కొంతమంది ఈ వస్త్రాన్ని పారేయరు, కూర్చున్న చోటనే ఉంటారు. మేము జిస్టేది ఏమన్న వాళ్ళు చేతులు ఎత్తారమ్మా. మేము మా పిల్లకి అస్సలు జిస్ట్ అంటేనే తెలియదు నాకు అనే వాళ్ళు చేతులు ఎత్తారు. ఒక ఆమె చేతులు ఎత్తింది. మిగతా వాళ్ళు వాడేమో వాళ్ళ సినాయన కాడ, పెదనాయన కాడ, నడిపి సినాయన కాడ, అందరి కాడ తిని ఇటు వరకు తిని ఆవని తెంచుతుంటున్నాడు. ఆ ముక్కుడోనికి జిట్టి తగిలిందంట. వాడిని పెట్టి ఆందంలో బట్టంతా తడిపి దాన్ని పెట్టి పో అని. అది ఆందంలో తినేది ఆందం కారకపోతే ఏం కారుతుంది చెప్పండి. చూడండి ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది. ఇంకా కొంతమంది అయితే కుడికాలే ముందు పెట్టాలి. మా కుడికాలు ముందు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? కుడికాలు ముందు పెట్టిపోయిన వాళ్ళు ఇంట్లోకి. నేను అంటాను, కుడికాలు ఎందుకు, 2 కాలు పెట్టి ఒకటేసారి, 2 సార్లు ఒకటేసారి కాలు పెడితే పని అయిపోయాయి. అదృష్టవంతురాలు, ఇంకేం కావాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ రోజున చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా, కూర్చున్న చోటనే ఉన్నారు కానీ లేవకున్నారు. పాపాన్ని విడిచి లేవకున్నారు, ఇంకా పాపంలోనే కూర్చుంటున్నారు. నామకార్థమైన జీవితంలో ఉంటున్నారు. ఇంకా తాయితలే, దేవుడే నామకార్థంగా. అందుకే అంటున్నాడు అక్కడ ఆయన, ఏమంటున్నాడు? యెరూషలేమా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చదవండి. లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డారా, కొంతమంది ఆడ కూర్చున్నారంట. ఈయన చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 54, 55, 56లో యేసయ్యను పట్టుకొని జర 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 ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరంగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. పేతురు ఎక్కడ? ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరంగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. పేతురు ఎక్కడ? నన్నెమ్మడించు అంటేనే వలలు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి వెంబడించిన వ్యక్తి పేతురు. అన్ని వెంబడించిన వ్యక్తి ఇప్పుడు ఏడ కూర్చుంటున్నాడు? కొంతమంది చూడండి, ఒకప్పుడేమో పరిగెత్తి 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 రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, ఆమేన్. అదే మనుషులు పెళ్లిళ్ళు వచ్చాయనుకోండి, డీజేలు పెట్టి తిక్కలేసింది. ఏం పాటలకు ఓరబ్బా, డీజేలకు చూడండి, డీజేలకు. ఈరోజు క్రైస్తవ దేవుని బిడ్డలు, ఆయన పేరు పెట్టుకున్న బిడ్డలు. పేతురు ఒకప్పుడు ఎలా ఎక్కడ ఉండేవాడు? ఒకప్పుడు ప్రభు వెంట నడిచిన వాడు, అన్ని విడిచిపెట్టిన వాడు, వలను విడిచిపెట్టిన వాడు, కుటుంబాన్ని విడిచిపెట్టిన వాడు, దేవుని వెంబడించిన వాడు. ఈ రోజు చలిమంట దగ్గరకు వచ్చినాడు. ఈ రోజు కొంతమంది చూడండి, క్రిస్మస్ పండుగ దేవుని మందిరంలో కూర్చుంటారు. సాయంత్రం రాత్రి డీజేలు పెడితే తెల్లాలు తాగి 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 ఎగిరి 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 ఆడ కూర్చుంటారు. అందుకే గలతీ పత్రికలు అంటాడు 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, 3వ వచనంలో, ముందు మీరు ఆత్మానుసారంగా మొదలుపెట్టి శరీరానుసారంగా ముగిస్తారా? చూడండి, ముందుగానేమో కొంతమంది ఆశక్తితో దేవుని బిడ్డలారా లేచి నడిచిన వాళ్ళే ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? లోకస్తుల మధ్యలో కూర్చున్నాడు. లోకస్తుల మధ్య కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, లోకస్తుల మధ్య మనం కూర్చోకూడదు. లోకస్తుల మధ్య లోకపు మాటలు మాట్లాడతారు, రెచ్చగొడతారు. కొంతమంది చూసినారా, మనం మందిరానికి పోతుంటాం, ప్రార్థన చేస్తుంటాం, సాక్ష్యం చెప్తాం, అన్ని పోతుంటాం, ఇన్ని పోతుంటాం. కొంతమంది కావాలని మనల్ని రెచ్చగొట్టి, మన కోపము రేపి, మీరు భక్తుల అబ్బా ఇంత కోపడచ్చున అంటారు. మళ్ళీ వీళ్ళే మనల్ని రెచ్చగొట్టిన వాళ్ళే. సర్లే అంటే మేమంటే పాపంలే, మేము చర్చికి పోవంలే. రెచ్చగొట్టింది వీళ్ళే. వీళ్ళు ఏమంటారంటే, నువ్వు భక్తి పర్రాలు కదా, భక్తునివి కదా, నువ్వు ఇట్లా మాట్లాడొచ్చునా? ప్రియా దేవుని బిడ్డారా, చూడండి, మరి ఒక పేతురు మొదటనేమో పరిగెత్తేవాడు ఒక తర్వాత ఆత్మీయ జీవితంలో ఏమైపోయాడు? లోకస్తుల మధ్యలో కూర్చున్నాడు. లోకస్తుల మధ్యలో చల్లబడిపోయాడు. ఈరోజు అనేక మంది చల్లబడిపోయారు. మొదట పరిగెత్తే రీతిగా పరిగెత్తలేకపోవడం, బాప్టిజం క్లాసులకు కానీ, ఆన్లైన్ ప్రేయర్ కానీ, మందిరానికి కానీ, వాక్యం చదవడం కానీ, ప్రార్థన చేయడం కానీ చల్లబడిపోయి లోకస్తుల మధ్యలో కూర్చుంటున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, యెషయా గ్రంథం ఇదే చదువుతూనే ఉండాలి. యేసు నామములో 2వ వచనం, లే దుమ్ము దులుపుకొని యెరూషలేమా, లే దుమ్ము దులుపుకొని కూర్చో, లేచి కూర్చో, నీ కట్లను విప్పేసుకో. యేసు నామములో హల్లెలూయా, హల్లెలూయా. దుమ్ము దులుపుకోవాలి. యేసు పాపపు దుమ్ము దులుపుకోవాలి. బలము ధరించుకో. నీ కొరకు ఆయన నూతన యెరూషలేమును సిద్ధపాటు చేసి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడ కూర్చుంటున్నావు? అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటున్నావా? సొదొమ గొమొర్రా పాపములు చేస్తూ, అపహాస్యం చేస్తూ, బహు పాపము. సొదొమ గొమొర్రా వాళ్ళు బహు పాపులు. వాళ్ళ మధ్య కూర్చుంటున్నావా?
లోకస్తులు చలిమంటేసుకుంటుంటే వాళ్ళ మధ్య కూర్చుంటున్నావా? ఎక్కడ కూర్చుంటున్నావు? దేవుని ఉద్దేశం ఏమి? నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలని దేవుడు ఆయన సింహాసనం మీద, ప్రైజ్ ది లార్డ్, ఆయన సింహాసనం మీద కూర్చోవాలని దేవుని ఆశ. ఆయన సింహాసనం, అందుకే యేసయ్య అంటాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం నిన్ను నా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. జయించాలా శరీరాన్ని, లోకాన్ని, నేత్రాశను, జీవపు డంబాన్ని జయించాలా. ఎక్కడ కూర్చున్నావు? త్రోవ పక్కలో కూర్చున్నావా? ఎవరి మధ్య కూర్చుంటున్నావు? ఈ రోజులు బహు భయంకరమైన చెడు దినాలు దేవుని బిడ్డారా. ఎక్కడ కూర్చున్నా ఏమి నేర్చుకుంటారో తెలియదు, ఏమి నేర్చుకుంటారో తెలియదు. ఏ పాపపు కొంతమంది దగ్గర చూడండి. అందుకే పరిశుద్ధుల సహవాసం ఎప్పుడు ఉండాలి. పరిశుద్ధుల సహవాసం చాలా ప్రాముఖ్యం. ప్రియ దేవుని బిడ్డారా, ఆ లూకా సువార్తలో ఒక మంచి మాట ఉంది. 1వ అధ్యాయంలో 77-79 అనుకుంటే చూడండి, ఒక మంచి మాట. లూకా సువార్త 1:79 కింద ఉంటది. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి అమ్మా వెలిగించుటకై. చాలా మంది ఎక్కడ కూర్చున్నారంట? చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి, కూర్చున్న వారికి వెలిగిచ్చుటకై. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే చీకటిలోను మరణ ఛాయల్లోను పాప శాపాల్లోను ఎక్కడ కూర్చున్నావో యేసయ్యా ఇదిగో దేవుని బిడ్డలారా, ఈ జెరూసలేం మినిస్ట్రీ ద్వారా దేవుడి వర్తమానం చెప్పమని పంపాడు. ఏంటంటే ఎక్కడ కూర్చున్నావో, ఏ మరణ ఛాయలో, ఏ త్రోవ పక్కలో, ఏ అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నావో, ఏ పాపములు కూర్చున్నావో, ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు, నువ్వు లేము, బలము ధరించుకో, కట్టను విప్పేసుకో, నీ దుమ్ము ధూళి దులిపేసుకో, ప్రభు రాజ్యానికి సిద్ధపడు, ప్రభు రాజ్యానికి సిద్ధపడు. నువ్వు నిర్భయముగా, ఏ భయము లేకుండా, ఏ భయము లేకుండా జీవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఏ భయము లేకుండా కూర్చుంటావు. ఆయనను వెంబడిస్తే, ఆయన చెప్పిన మాట వింటే, ఆయన కూర్చోమని చెప్పిన చోట నువ్వు కూర్చుంటే నువ్వు నిర్భయంగా కూర్చుంటావు. ఏ భయం లేకుండా కూర్చుంటావు. ఆయన చెప్పిన చోట కూర్చోవాలా. లేదు ప్రభా, నేను లోకస్తుల మధ్యలో కూర్చుంటా, బారకట్టాడే వారి మధ్యలో కూర్చుంటా, ఆ నవ్వుకుంటుంటా చూడండి, ఈకలు పక్కపక్కలు నేను వాళ్ళ మధ్య కూర్చుంటా, ఆ బూతులు మాట్లాడే వాళ్ళ మధ్యన కూర్చుంటా, సినిమాలు సీరియల్ చూసే వాళ్ళ మధ్యన కూర్చుంటా, ఇదిగో తాగుబోతుల మధ్య నేను కూర్చుంటా అంటే నీకు సమాధానం ఉండదు దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ అంటారు, మీకన్నా త్వరగా ముగిస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఒక మాట చదివి ముగిస్తున్నాను. చూడండి చివరి మాట. ఇక్కడ హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 18. ఆయన కూర్చున్న మన చోట కూర్చోవాలా. కొంతమంది ఒంటరి కూర్చొని ఏడ్చుంటారు, ఎంపడే దయ్యం వచ్చింటది. ఒకసారి దేవుని బిడ్డనా, హోషేయ గ్రంథం 3వ అధ్యాయం, ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోను ఆకాశ పక్షులతోను నేలను ప్రాకు జంతువులతోను నిబంధన చేయుదును. చూడండి, నేను చెప్పిన చోట మీరు కూర్చుంటే నేను నిబంధన చేస్తాను. ఇప్పుడు చూడండి, యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమని చెప్పాడు వారి శిష్యులకు? మీరు మేడ గదిలో ఉండండి, పోయి మీరు మేడ గదిలో కూర్చోండి. తర్వాత లూకా సువార్తలో చివరి అధ్యాయంలో ఉంటుంది, 24వ అధ్యాయంలో, మీరు యెరూషలేముకి వెళ్ళి కూర్చోండి. అక్కడ మీరు యెరూషలేముకి వెళ్ళి కూర్చోండి, నా ఆత్మను తండ్రి వలన చేసిన వాగ్దానం మీ మీదకి పంపుతా. అందుకే ఇక్కడ కూడా అంటారు చూడండి, నా నిబంధనను చేయుదును, విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించేతను. ఇక్కడ నుంచి మీ కుటుంబాల్లో ఉన్న యుద్ధాలు, నీ జీవితంలో ఉన్న అలజడులు నేను మాన్పించేదను. వారిని నిర్భయముగా నివసింపచేయుదును. ఏ భయము లేకుండా నిర్భయముగా నివసింపజేసేదను. చప్పటి గట్టిగా దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిర్భయముగా. చూడండి ఇంకొక మాట చూడండి, ఎక్కడంటే మీకా గ్రంథం, ఇదొక్క మాట చెప్పి ముగిస్తుంది. 4వ అధ్యాయం 4:4. ఎవరి భయం లేకుండా, అది నిర్భయముగా అంటే అర్థం ఏంటి? ఎవరి భయం లేకుండా
ప్రతివాడును తన ఎవరి భయం లేకుండా, చూసారా, ఎవరి భయం లేకుండా ప్రతివాడును. దేవుని బిడ్డారా, ఒంటరిగా కూర్చొని భయపడుకుంటూ, కొంతమంది ఒంటరిగా కూర్చొని తొలుగుడుకుంటారు. కొంతమంది ఇంకొక ఆయన ఉన్నాడు, అతను ఎక్కడ ఉంటాడు? సమాధుల్లో ఉంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? బైబుల్లో సేన అనే దయ్యం పట్టిన వ్యక్తి సమాధుల్లో కూర్చుంటాడు ఒంటరిగా. కొంతమంది చూడండి ఒంటరిగా కూర్చోాలనుకుంటారు. ఒంటరిగా కూర్చోాలనుకోవడం దయ్యం పట్టిన సాష్టాలే. ఆలోచనలు చేసుకుంటూ, చింత చేసుకుంటూ, ఆలోచన చేసుకుంటూ, ఏమో పెద్ద కొండను తీసుకుపోయి ఈయన లేకపోతే ఆంధ్రప్రదేశ్ని ఎవరు పరిపాలన చేయలేరు, తెలిసో తెలియకనో అప్పులు చేసింటారు. దానిలో కొరకు చింత చేసి చింత చెట్టు అని పేరు ఎందుకు పెట్టినారు? యాప చెట్టు అని ఎందుకు పేరు పెట్టినారు? యాప చెట్టు అంటే సేదుని ఇస్తుంది, చింత చెట్టు అంటే చింత ఇస్తుంది. చెట్లు ఆ గుణానికి పోలిక. చూడండి ఇక్కడ ఏమంటాడు 4వ అధ్యాయంలో, కొంతమంది చింత చేస్తూ కూర్చుంటారు ఎక్కడంటే ఎక్కడ. అయితే దేవుడు అంటారు, నేను చెప్పిన చోట నువ్వు కూర్చుంటే ఎవరి భయం, 4వ వచనం, ఎవరి భయం లేకుండా ప్రతివాడును, ఎవరి భయం లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. తన ద్రాక్ష చెట్టు కింద కూర్చును, సైన్యములకు అధిపతి తన అంజూరపు చెట్టు కింద కూర్చును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. చప్పటి కొట్టి మాట ఇచ్చిన చప్పటి కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ద్రాక్ష చెట్లు అంటే అర్థం ఏంటి? ద్రాక్ష చెట్లు ఫలింపుకు గుర్తు, ద్రాక్ష చెట్లు సంతోషానికి గుర్తు, అంజూరపు చెట్టు స్వస్థతకు గుర్తు. 38వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో యెషయాకు రోగం వచ్చి ఉంటది. అప్పుడు అంజూరపు ముద్ద తీసుకొని ఆ పుండు దగ్గర పెట్టినప్పుడు స్వస్థత కలిగిందంట. దేవుని బిడ్డరా, యెషయా చెప్పాడు కదా, హెజ్కియాకు స్వస్థత కలిగింది. అంజూరపు చెట్టు అంటే స్వస్థతకు గుర్తు, ద్రాక్ష చెట్టు అంటే ఫలింపుకు గుర్తు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చెప్పినట్టు కూర్చుంటే మీరు ఫలిస్తారు. ఆయన చెప్పిన చోట కూర్చుంటే మీరు ఫలిస్తారు, మీకు స్వస్థత కలుగుతుంది. నిర్భయముగా అంజూరపు చెట్టు కింద కూర్చుంటావు. నిర్భయంగా ద్రాక్ష చెట్టు కింద కూర్చున్న వాళ్ళు సంతోషం. ద్రాక్ష చెట్టు సంతోషానికి గుర్తు. అందుకే యేసయ్య చివరి మాట, లాస్ట్ మాట, ఒక్క మాట చెప్తా. యేసయ్య 5,000 మంది ఇట్లా కూర్చున్నారు సువార్త ప్రకటిస్తుంటే. ఇన్ని వేల మంది యేసయ్య దగ్గర కూర్చుంటే దేవుని బిడ్డరా, యేసయ్య ఏం చేశారు తెలిసిన? వాళ్ళని ఎలా కూర్చోమన్నాడు? ఇప్పుడు చూడండి, 10 మంది ఉంటారు. ఒకడు ఆడ కూర్చుంటే, ఒకడు ఈడ కూర్చుంటారు, ఈడ కూర్చుంటే ఆడ కూర్చుంటారు. యేసయ్య భోజనానికి ఎలా కూర్చోబెట్టారు చూడండి. ఇళ్లలో చాలా మంది 4 పిల్లలు ఉంటారు. ఒకడు ఈ మళ్ళీ కూర్చుంటే, ఒకడు బయట కూర్చుంటాడు, రోడ్డు మీద తెచ్చుకుంటాడు ప్లేటు. ఒకడేమో కొలాయి కాడికి పోయింటాడు, ఒకడు ప్లేట్ పట్టుకొని తిరుగుతుంటాడు. ఒరే ఒకసారి కూర్చొని తినరా అంటుంటాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డరా, క్రమం. దేవుడు కూర్చుని చోట కూర్చోవాలి, ఎలా కూర్చోవాలో దేవుడు ఒక క్రమం. చూడండి ఇక్కడ చూడండి, ఎక్కడ ఒక మంచి చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఒక అద్భుతమైన మార్కు సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. వారు చూచి తెలుసుకొని, చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. 5 రొట్టెలను 2 చేపలు 5 రొట్టెలు ఉన్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవాలని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను. ఎట్లా కూర్చున్నారమ్మా? ఎట్లా కూర్చున్నా? నేను ముందుగానే చెప్పాను కదా వాక్యము. ఈరోజు వాక్యం కూర్చోవడం. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా కూర్చోవాలా? దుమ్ము దులుపుకొని కూర్చోవాలా. ప్రైజ్ ది లార్డ్. కట్లు విప్పుకొని కూర్చోవాలా. పాపపు కట్లు విప్పుకొని కూర్చోవాలా. ఎక్కడ కూర్చోవాలా? ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో కూర్చోవాలి. దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు అంటే ఒక సంతోషంగా కూర్చోవాలి, స్వస్థత పొందుకొని కూర్చోవాలి. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది? యేసయ్య ఎలా కూర్చోబెట్టాడు భోజనానికి? 5,000 మంది పురుషులే, ఇక స్త్రీలు దాదాపు 10-15 వేల మంది ఉంటారు. ఇంతమందిని పంక్తులు అంటే 50 మంది ఒక లైను. చదవండి అక్కడ
50 మంది చొప్పున 50 వేసి చొప్పున ఒకరిని 100 మంది చొప్పునను. 50 అంటే అర్థం ఏంది, 100 అంటే అర్థం ఏంది? 50 అంటే పెంతెకోస్తు అనుభవము. ప్రైజ్ ది లార్డ్. 50 అంటే పరిశుద్ధాత్మ నింపుదలకు గుర్తు. 50 అంటే పరిశుద్ధాత్మ. అందుకే 2వ అధ్యాయంలో అపొస్తలుల కార్యంలో ఏమన్నదంటే, దేవుని బిడ్డారా 50 పెంతెకోస్తు అనగా 50 పరిశుద్ధాత్మ అనుభవము కలిగినటువంటి సంఘములో సహవాసములో నీవు కూర్చుంటే 100 మంది అంటే 100 అంటే ఫలింపకు గుర్తు. 100 నువ్వు ఫలిస్తావు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలం ఫలించిన ఉంటది. 100 ఒక్క విత్తనం వేసి 100 ఫలం ఇచ్చినట్టు. అంటే 100కు 100 మార్కులు. ఈ అనుభవంలో కూర్చోవాలి మనం. ఈ అనుభవం ఉన్న చోట కూర్చోవాలి మనం. నామకార్థంగా కాదు కూర్చోవాల్సింది. తాయితలు తంత్రాలంటే నామకార్థంగా అంటే ఎక్కడెక్కడంటే కాదు. ఈ పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్న చోట కూర్చోవాలి. ఇక దేవుని బిడ్డారా, అప్పుడే నువ్వు ఫలించేది, అప్పుడే నీకు సంతోషంగా ఉండేది. నిర్భయముగా భయము లేకుండా సంతోషిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అన్న పేరు ఏం పేరు? ఆయన పేరు యోబు. మామూలు పేరు సతీష్. నిర్భయముగా ఏ భయం లేకుండా ద్రాక్ష చెట్టు కింద, ప్రైజ్ ది లార్డ్, అంజూరపు చెట్టు కింద, అంటే స్వస్థత అంజూరపు చెట్టు గుర్తు, ద్రాక్ష చెట్టు సంతోషానికి గుర్తు. సంతోషంగా ఈరోజు కోడికి దేవుని మాటలు వినిపించాలి, నా సాక్ష్యం పంచుకోవాలని ఆయన. ఈరోజు ఎందరో సహోదరులు ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? సంతోషం ఉందా? స్వస్థత ఉందా? జీవితం మారిందా? దేవుని ఆత్మను పొందుకున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? నువ్వు ఎవరితో కూర్చుంటున్నావు? ఆయన సన్నిధిలో కూర్చోవాలి. మరియమ్మ యేసయ్య పాదాల కాడ కూర్చునేది. మార్తమ్మ ఎక్కడ కూర్చుంటుందమ్మా? ఈమెకు కాళ్ళు పొందవు. యేసయ్య వస్తే యేసయ్య కాడ కూర్చోదు. పని 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 పని. కొంతమంది అంటుంటారు, సచ్చంత వరకు నా పని పోదు. మా అమ్మ ఎప్పుడు అనేది, సచ్చినా ఈ పని పోదురా నాకు, తప్ప చచ్చిపోయిన తర్వాతనే ఇంకా ఈ పీనిగా నేను చల్లగా ఉండేది. సత్యంత వరకు ఇంతే నా పని, సత్యంత వరకు దోకి. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మార్తమ్మలాగా పని 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 పెట్టుకొని దేవుణ్ణి వదిలిపెట్టుకోవద్దు. మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినింది. ఆమె ఒక ఉన్నతమైన స్థానాన్ని ఏర్పరచుకోండి, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోండి. మరియమ్మలాగా యేసయ్య పాదాల కాడ కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. మరియమ్మ ఎక్కడ కూర్చోంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చోంది. మార్త విస్తారమైన పని. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది తాంబూలాలు అంటే రాత్రి 1 గంట వరకు దక్కనో దక్క పలాని గోత్రం అమ్మాయి మా గోత్రానికి దక్కన రాత్రి 2 గంటల వరకు కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. తాంబూలం ఏంటి? 5 సట్టల్లో ఒక పేలు తక్కువ తెచ్చినారంట. ఆకులు 5 సట్టల ఆకులు తక్కువ తెచ్చినారంట. కానీ ప్రార్థన కూర్చోరు వీళ్ళు. తెల్లాలు కూర్చుంటారు కొంతమంది. కొన్నిసార్లు చూడండి రకరకాలుగా కూర్చుని తోళ్ళు ఉంటారు, కానీ దేవుని కాడ కూర్చోరు. దేవుని బిడ్డారా, ఆయన సన్నిధిలో కూర్చోరు. ఆయన సన్నిధిలో కూర్చుంటే, ఆయన కూర్చోమన్న చోట కూర్చుంటే నువ్వు నిర్భయంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉంటావు. నీ సంపూర్ణ స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అందుకే యెరూషలేమా కుమార్తెలారా, మీరు బలం తెచ్చుకోండి, లేచి దుమ్ము దులుపుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి లేచి నిలబడదామా? దుమ్ము దులుపుకోండి. యేసునామములో లేండి, అందరు లేండి. తీర్మానం చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీకు ఉన్నతమైనటువంటి కృప చేత మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన ఆయన అయ్యా, నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు కలుగజేసినారు. ఈ గ్రామంలో ప్రేమించిన ఆయన మీరు ఏర్పాటు చేసిన కూడికను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నీ మాటలను ప్రేమించి అయ్యా నీ సన్నిధానాన్ని కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలయ్యా.
నీ దాసుని నీ ఆత్మ అభిషేకముతో నింపిన ఆయన మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు నాయన పాపంలో చీకటిలో మగ్గిపోతున్నారు నాయన. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటున్నారు, పాపం జరిగే చోట కూర్చుంటున్నారు నాయన. వారి జీవితాల్లో ఏది తెలియని స్థితిలో ఉంటున్నారు నాయన. శాపానికి గురి అవుతున్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ దినము నాయన పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి బిడ్డను లెమ్మని చెప్తున్నారు నాయన. పాపపు కట్ల నుంచి విడుదల పొందుకోమని మీ చేతులు ఎత్తండి, దేవుని వైపు చాపండి. యేసయ్యా అయ్యా పాపపు ధూళి దులుపుకోవడానికి సహాయం చేయండి నాయన. అయ్యా పాపపు కట్లు, మతపు కట్లు, ఆచారపు కట్లు ఏవైతే ఉంటున్నాయో నాయన వాటన్నిటి నుంచి విడుదల పొందుకునే కృపను దయచేయండి అయ్యా నా తండ్రి. పాతాళమనే దొంగ ఊపిలో కూర్చుని ఉన్నారేమో నాయన. అయ్యా దురలవాట్ల చేత వ్యభిచారపు మత్తులో పాపపు మత్తులో ఉంటున్నారేమో నాయన. ఈ సమయంలో మరొకసారి హెచ్చరిక చేసిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. దులుపుకునమో సీయోను కుమారి, నీవు మీ మెడకట్లను విప్పివేసుకునమంటున్నారు. ఇదిగో ప్రతి పాపి కొరకు నాయన నువ్వు రక్తం గార్చి ప్రాణం పెట్టిన దేవుడు నాయన. ప్రతి బిడ్డ కోసం నాయన నువ్వు కరువల శిలువలో మరణించినటువంటి దేవుడు, తిరిగి లేచిన మృత్యుం చేయడం అనే తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఇదిగో మరొకసారి బిడ్డలు హెచ్చరిక చేస్తున్న తండ్రి నీకు వందనాలు అయ్యా. బిడ్డలు విడుదల పొందుకోవాలని అయ్యా నా తండ్రి ఆశపడుతున్న తండ్రి నీకు స్తోత్రము. అందరూ అంతటా మారు మనసు పొందాలని దీర్ఘ శాంతము చూపుతున్న తండ్రి నీకు వందనాలు. ఎందరైతే నైనా బందీలుగా ఉండి నైనా బంధకాల్లో ఉండి విడుదల పొందుకోలేని స్థితిలో ఉంటున్నారేమో పరిశుద్ధాత్మ తండ్రి ఈ సమయంలో బిడ్డల బంధకాల నుంచి విడుదల పొందుకునే కృపను దయచేయండి నాయన. మీ కార్యములు జరిగించండి అయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. నీ సన్నిధిలో కూర్చోవాలని నాయన తండ్రి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ తీర్మానంను స్థిరపరచు నాయన. ఇదిగో పాపం నుంచి విడుదల పొందుకొని నాయన అయ్యా నీ పాదం లేదో కూర్చుండాలని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. లోకమును పాపమును నాయన జయించి నాయన తండ్రి వస్తే ఆ సింహాసనమునందు నాతో కూడా కూర్చుండనిస్తానన్నావు ప్రభా. ఇదిగో నీ ఆశను నెరవేర్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి నాయన. జీవం కలిగినటువంటి నీ మాటలు మనిషిని బ్రతికిస్తాయి ప్రభా. ఎంతో మంది బిడ్డలు నాయన తండ్రి పాపంలోనైనా తండ్రి మగ్గిపోతున్నాయని నీకు దూరంగా ఉంటున్నారయ్యా. ఈ సమయంలో అయ్యా బిడ్డలు నీ వాక్యమునకు ఉపదేశమునకు లోబడినైనా నీ పాదాల ఎద్దుకు వచ్చి కూర్చునే కృపను దయచేయండి నాయన. కనికరించండి. పాపపు కట్ల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి అయ్యా. యెరూషలేమునకురైనా చేరుటకు సహాయం చేయండి. నేను ఇద్దరు రాజ్యానికి వారసులయ్యే కృపను అనుగ్రహించమని విత్తబడిన ప్రతి మాట కూడా నాయన ప్రతి హృదయంలో మీరే నీరు కట్టి ఫలింపచేసి మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.